సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో నేరటి కుంట్లో నుండి అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న అక్రమార్కులకు చెందిన లారీలను జేసీబీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో నేరటి కుంట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. డబల్ బెడ్రూమ్లకు ప్రైవేట్ కాంట్రాక్టర్ దుర్గారెడ్డి గారు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, అధికారులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వీఆర్ఏలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దయచేసి వాళ్ళపైన చర్యలు తీసుకోగలరు. మేము ఈరోజు బోర్పట్ల యువకులము వచ్చి ఇక్కడ మట్టిని నిలిపివేయడం జరిగింది. చాలా ఇదే కాదు, ఇంతకుముందున్న పెద్ద పెద్ద కుంటలను కూడా వీళ్ళు కబ్జా చేసి వాళ్ళ స్వార్థాల కోసము, ఫామ్ హౌస్ల కోసము, వాళ్ళ రోడ్ల కోసము అక్కడ ఇక్కడ అనవసరంగా దుర్వినియోగం చేసి తీయాల్సిన లోతు కంటే ఒక 5-6 ఫీట్లు తీయాల్సిన లోతు కంటే 8 ఫీట్లు 10 ఫీట్లు లోతు తీసి అనవసరంగా పెద్ద పెద్ద గుంతలు చేసి దీనివల్ల మనుషులు ఎంతోమంది చనిపోతున్నారు. మేకల కాపర్లు, ఎడ్ల కాపర్లు వచ్చి దీనిలలో చనిపోతున్నారు. ఎలాంటి మైనింగ్ లేకుండా దుర్గారెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా అధికారులను భయపెడుతూ, అధికారులు చూసి చూడనట్టు కూడా ఈ విషయంలో పట్టించుకుంటున్నారు. కాబట్టి మేమంతా యువకులం వచ్చి ఈరోజు ఇక్కడ బోర్పట్లలో మట్టి తరలింపును అడ్డుకోవడం జరిగింది. దయచేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇరిగేషన్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాం. కలెక్టరేట్ వద్దకు వెళ్ళి కంప్లైంట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం.